Hi, good afternoon students. How are you? Na name Narayana from Faraday Navodaya Rashtriya Military School and Rashtriya Indian Military Colleges Navodaya Online Coaching Center. Dear students, మనకి ఫోర్త్ బ్యాచ్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫోర్త్ బ్యాచ్ వాళ్ళకి రేపు క్లాస్ ఉంటుంది, అంటే వాళ్ళకి ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట 4 to 5. సో ఎగ్జామ్లో మీకు 8 వాళ్ళకి పర్సంటేజ్, కోడింగ్, డీకోడింగ్ అండ్ స్క్వేర్ రూట్ ఈ మూడు ఉంటాయి. 6th వాళ్ళకి మాత్రం నెంబర్ సిస్టమ్, ఫస్ట్ టాపిక్ అయిపోయింది కదమ్మా, నెంబర్ సిస్టమ్ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఉంటుంది. మూడోది కోడింగ్, డీకోడింగ్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి ఏ ఎగ్జామ్ మీరు తీసుకున్నా 10 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తున్నాయి. మీరు ఏ పేపర్ అయినా తీసుకోండి, కంపల్సరీగా 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఓకే అమ్మా? సరే, ఇప్పుడు చాలామంది నిన్న కోడింగ్, డీకోడింగ్లో డౌట్స్ అడిగారు. అవి నేను మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అమ్మా. ఫస్ట్ క్వశ్చన్ నుంచి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి అమ్మా, ఎందుకంటే రేపు మాత్రం ఒక మార్క్ కూడా తగ్గకూడదు. రేపు ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ రెడీ చేసుకోండి అమ్మా. ఓఎంఆర్ షీట్లో చేయాలి. రేపు నుంచి నేనే క్వశ్చన్ పేపర్ని వాల్యూ చేసి మీకు ఎవ్రీ ట్యూస్డే కల్లా మీకు, అంటే మంగళవారం కల్లా మీకు మార్క్స్ అనేవి పంపడం జరుగుతుంది. సో మార్క్స్ టాపర్స్ అంటే టాప్ 5లో ఉన్న వాళ్ళని పంపిస్తాను. మరీ తక్కువ చేయకుండా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి టాప్ 5లో ఉన్న 5 మెంబర్స్ని నేను లిస్ట్ చేసి పంపిస్తాను అన్నమాట. ప్రెసెంట్ మన దగ్గర అయితే 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో టాప్ 5 ఎవరు ఉన్నారో వాళ్ళని నేను మీకు పంపించడం జరుగుతుంది. ఓకే, అది మంగళవారం కల్లా. కీ అనేది మాత్రం మీకు వెంటనే, అంటే మండేకే మీకు కీ అనేది పంపించడం జరుగుతుంది. సో మీ ఓఎంఆర్ షీట్ వాల్యూ చేసి మీకు మంగళవారం అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో అందులో టాప్ 5 ఉన్న వాళ్ళ లిస్టు మీకు ప్రతి ఒక్కరికి వాట్సాప్ చేస్తాను, గ్రూప్లో పెడతాను అనమాట. టాప్ 5లో ఎవరెవరు ఉన్నారో అది. ఓకే అమ్మా? రేపు మన ఎగ్జామ్ 50 మార్క్స్కే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి 75, 25 అలా పెంచుకుంటూ వెళ్తాం. రేపు మొత్తం టోటల్ మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఉంటాయమ్మా? 50 మార్క్స్, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఈచ్ 1 మార్క్స్ క్యారీ 1 మార్కే, 50 మార్క్స్. ఓకే, 1 అవర్ టైం 60 మినిట్స్. 60 మినిట్స్. సో 5th వాళ్ళకి ఏముంటుంది? నెంబర్ సిస్టమ్ అండ్ కోడింగ్, డీకోడింగ్ అండ్ స్క్వేర్ ఈ 3 టాపిక్స్ మీద 5th వాళ్ళకి ఉంటుంది. 6th వాళ్ళకి ఏముంటుంది? పర్సంటేజ్ ఎంతవరకు అయితే అంతవరకు అయింది, స్క్వేర్ రూట్ ఉంటుంది, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. 50కి మనకి మ్యాక్సిమం 48 ఆ రేంజ్లో రావడానికి ట్రై చేయాలి. అసలు 50 రావాలి, ఎందుకంటే ఆబ్జెక్టివ్ కోర్సెస్ కాబట్టి మీరు జాగ్రత్తగా షేడింగ్, ఓఎంఆర్ షేడింగ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలమ్మా. ఓకే అమ్మా? సో నేను క్వశ్చన్స్ ఒకసారి చూద్దామమ్మా. ఇంకా ఈ క్వశ్చన్స్లో ఎవరికైనా డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి అడగచ్చు, లేదా వాయిస్ మెయిల్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్, డీకోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ కూడా మనకి పోకూడదమ్మా. ఓకే అమ్మా? కోడింగ్, డీకోడింగ్ అనేది మీకు బ్యాంక్ ఎగ్జామ్ కూడా ఉంది, ఆర్ఆర్బి కూడా ఉంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్న వాళ్ళందరూ కూడా మీరే ప్రిపేర్ అవుతున్నారు. అర్థమవుతుందమ్మా? ఇవి వస్తేనే వాళ్ళు కూడా ఏదైనా చేయగలరు. వాళ్ళకి డెప్త్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దామమ్మా. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా మళ్ళీ చేయడానికి ట్రై చేయండి. ఫేవర్ FAVOUR. Favor is called as EBUPTS. EBUPTS. అయితే ప్రేమనిగడు డేంజర్. Then danger is called as DANGER.
డేంజర్ ఈస్ కోడెడ్ యాజ్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలి. ఎఫ్ ప్రీవియస్ లెటర్ కదమ్మా ఈ అంటే -1, ఏ నెక్స్ట్ లెటర్ కదమ్మా +1, మళ్ళీ ఏమవుతుంది -1, మళ్ళీ ఏమవుతుంది +1, మళ్ళీ ఏమవుతుంది -1, మళ్ళీ ఏమవుతుంది +1 అంటే -1 +1 -1 +1 ఇలా అంటూ 4. ఇప్పుడు డి ప్రీవియస్ లెటర్ ఏది -1 అంటే సి, ఇదేంటిది +1 బి, ఇది -1. సో n ముందున్న లెటర్ ఏదమ్మా m, +1 g h, e -1 d, r +1 s. అంటే మనకి ఏమొస్తుంది cb mh ds, cb mh ds. అంటే ఫస్ట్ వన్ ఆప్షన్ ఏదమ్మా బి, అంతే కదా, cb mh ds. మళ్ళీ క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. సెకండ్ వన్ చూద్దాం. నేను చేస్తుంటే మీరు కూడా నాకన్నా ముందే చేయడానికి ట్రై చేయాలి. ఎస్ సంబర్ SUMMER సమ్మర్ ఎలా కోడ్ చేశారట, రన్నర్ RUNNER రన్నర్. అయితే వెంటర్ ఈస్ కోడెడ్ యాజ్ WINTER, వెంటర్ ఈస్ కోడెడ్ యాజ్. సో ఎస్ ముందున్న నెక్స్ట్ ఇది R -1, U మార్చిన డాష్ తీసుకు అంతే కదమ్మా. సో అంటే -1 0, ఇది m +1, ఇది మళ్ళీ +1, ఇది మార్చినది 0, ఇది 0. అంటే ఏంటి ఆర్డర్ -1 0 +1 తర్వాత +1 0 0 అండ్ ఇందులో ఉన్న లెటర్స్ కావు ఇవి. సో అదే రూల్ మనం ఫాలో అయిపోతాం. -1 ఎంతమ్మా vn, ఇది ఎంతమ్మా 0 0 అంటే ఏంటమ్మా అయ్యే కదా వస్తుంది. మళ్ళీ ఏంటి +1 n తర్వాత ఏంటి o, మళ్ళీ ఏంటి +1 t తర్వాత ఏంటి u, మళ్ళీ 0 e, మళ్ళీ 0 e. సరే r VIOUER ఏ ఆప్షన్ అమ్మా ఇది బి ఆప్షన్. VIOUER వచ్చినా మళ్ళీ చేయండి అమ్మా. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. మిరాకిల్ MIRACLE మిరాకిల్ is called as NKUEHRI Miracle is called as NKUEHRI. Then Gamble GAMDLE. So దీనికి ఏ ఆర్డర్ ఫాలో అయిందో దానికి కూడా అదే ఆర్డర్ ఫాలో అవుతుంది కదా. m ప్రీవియస్ లెటర్ ఏదమ్మా m నెక్స్ట్ లెటర్ ఏది +1 +1 +2 ఏనా, ఇది +3 ఏనా, ఇది +4 ఏనా, ఇది +5 ఏనా, ఇది +6 ఏనా, ఇది +7 ఏనా, ఈ సారీ उसने इच्छा मिराकिल L sorry L इच्छा. So each 7 करते अलग कदम 12. So same इधर D +1 कलम H +2 C +3 16 P +4 6 D 6 and ఏదమ్మా F +5 17 అంటే ఏదమ్మా Q +6
5 plus 6 ఎంతమ్మా 11 11 అంటే ఏదమ్మా k అంటే HCPF QK HCPF QK అంటే ఏ ఆప్షన్ అమ్మా C అనా C HCPF QK ఓకే అమ్మా సో థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం belief BELIEF మళ్ళీ క్వశ్చన్ చేయాలి ఏ డౌట్ ఉన్నా అడగాలి జాగ్రత్తగా చూసుకోవాలి AFKKDI AFKKDI మీ కాన్సంట్రేషన్ క్వశ్చన్ మీదే ఉండాలి ఇప్పుడు ఏమడిగాడు సెల్డమ్ SELDOM ఓకే ప్రీవియస్ లెటర్ ఏదమ్మా ఏ ఈ తర్వాత లెటర్ కే ఎల్ ముందు లెటర్ ప్రీవియస్ లెటర్ అంతేనా ఎల్ ప్రీవియస్ లెటరేనా కే ఎల్ ఐ తర్వాత ఏది +2 సో ఇక్కడ వేరియేషన్ వస్తుంది కదమ్మా I కి +2 ఆ ఓకే చూద్దాం అది ఇచ్చిన ప్రకారం వెళ్దాం ఈ ప్రీవియస్ లెటర్ -1 అంటే -1 + 1 -1 + 2 -1 f కి ఎంత కలిపితే I వస్తుంది 3 అంటే -1 కామన్ 1 2 3 ఎడిషన్ మాత్రం ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది ఇది -1 ఇది -1 ఇది -1 ఇది +1 ఇది +2 +3 ఓకే అమ్మా సో దాని ప్రకారం s మైనస్ చేద్దాం -1 అంటే E +1 F L -1 I J K L and K ఇది +2 F -1 N +2 +3 16 P అంటే R F K F N P ఇదే ఆప్షన్ నెంబర్ 4th బి C ఆప్షన్ సో ఇది -1 కామన్ ఆల్టర్నేటివ్ కానీ మధ్యలో ఉన్నది 1 1 1 ఇంక్రీజ్ అవుతుంది ఆ ఒక్క పాయింట్ ఐడెంటిఫై చేసుకోండి సో ఈ 4 క్వశ్చన్స్ సెట్ అయ్యాయి కదమ్మా B B C C నెక్స్ట్ చూద్దాం 5th క్వశ్చన్ చూద్దాం కోడింగ్ డీకోడింగ్ నుంచి ఒక క్వశ్చన్ కూడా పోకూడదాము EHFNRQ EHFNRQ BECKON BECKON అయితే QDF QDF WX ULQ దీన్ని ఎలా కోడ్ చేశారండి EHFNRQ నెవర్ రాశారు BECKON then QDF WX ULQ is coded as so generally the 5 minus 3 H and the 8 and 8 minus 3 F and the 6 and minus 3 14 and minus 3 so is the 18 minus 3
PQ 17 మైనస్ 3 సరిపోయి కదమ్మా. అంటే ప్రతి లెటర్ లోంచి 3 లెటర్స్ బ్యాక్వర్డ్ వెళ్తాం. సో దాని ప్రకారం మీకు తెలుసు PQ ఎంత 17 అని. 17 మైనస్ 3 ఎంత 14 అంటే ఏది n. Q కి n ఉంది కదా, మరి మనం చూడగలం. D మైనస్ 3 అంటే ఎంత అమ్మా A. F మైనస్ 3 6 మైనస్ 3 C. W 23 అని. సో 23 మైనస్ 3 ఎంత T. 24 మైనస్ 3 ఎంత U. 21 minus 3 ఎంత R. 12 minus 3 ఎంత 9 I. Q minus 3 Q ఏంటి N. NACTURIN NACTURIN అంటే ఫిఫ్త్ డే ఆప్షన్ అమ్మా D. ఫిఫ్త్ డే ఆప్షన్ D. ఓకే. సిక్స్త్ వన్ చూద్దాం. System SYSTEM. System is coded as SYSMET. ఇది తెలిసిపోతుంది. SYS ని రిపీట్ చేసినా SYS వస్తుంది. TEM రిపీట్ చేస్తే ఏమవుతుంది MET. అంటే 3 లెటర్స్ ఏం చేశాడు రిపీట్ చేశాడు. దాని ప్రకారం నీరర్ ఫ్రాక్షన్ ఏ విధంగా కోడ్ చేస్తారు. అలాగే నీరర్ కూడా అదే ఇచ్చాడు. ఫ్రాక్షన్ FRACTION. మొత్తం ఎన్ని లెటర్స్ అమ్మా ఇవి 8 లెటర్స్. ఇక్కడ 6 లెటర్స్ కాబట్టి 6 లో హాఫ్ 3 గా డివైడ్ చేశారు. 8 లో హాఫ్ ఎంత అమ్మా 4 అని. సో ఇప్పుడు డివైడ్ చేస్తే ఏమవుతుందమ్మా ఇది రివర్సే కదా CARF. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది NOIT. అంటే CARF NOIT. సో ఇదే ఆప్షన్ నెంబర్ 6 ది A. 7th చూడండి. హాట్ HEART. హాట్ నెవర్ రాశారు @8531 @8531. హాట్ ని ఎలా కోడ్ చేస్తే ఫెస్ట్ FEAST. దీన్ని ఎలా కోడ్ చేశారు హ్యాష్ కదా హ్యాష్ 8541 #8541. దాన్ని నేను అడిగాడు ఫాట్ టెస్ట్ FARTH. చూడండి అడిగిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి. వీడియో జాగ్రత్తగా చూడట్లేదు, మధ్యలో ఆఫ్ చేసేస్తున్నారు. సినిమా వీడియో అయితే 3-4 టైమ్స్ అయినా చూస్తారు. లెసన్ వీడియో ఒకసారి కూడా చూస్తున్నారు, ఫార్వర్డ్ చేసేస్తున్నారు. క్వశ్చన్ ఎన్నిసార్లు చూస్తే అంత మంచిది. లెసన్ వీడియో ఎన్నిసార్లు చూడాలి FARTHEST ఫాట్ టెస్ట్. F ఎంతమ్మా యాష్. A ఎంతమ్మా 5. R ఎంతమ్మా 3. T ఎంతమ్మా 1. H ఎంతమ్మా @ E ఎంతమ్మా 8. S ఎంతమ్మా 4. T ఎంతమ్మా 1. #531 @841 #531 @841. అంటే 7th డే ఆప్షన్ అమ్మా C ఆప్షన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్త వినాలి, మళ్ళీ వినడం వల్ల నష్టమేమీ లేదు. ఇంకా తక్కువ టైంలో క్వశ్చన్ ఎన్నిసార్లు వింటే అంత మంచిది, ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. అప్పుడు ఫాస్ట్ పెరుగుతుంది. ఒకేసారి ఫాస్ట్ పెరగదు కదమ్మా. ఎగ్జామ్ మనం కరెక్ట్ రాయాలంటే ప్రాక్టీస్ కరెక్ట్గా ఉండాలి. ప్రాక్టీస్ కరెక్ట్గా రాయినప్పుడు ఎగ్జామ్ మనం ఒకేసారి కరెక్ట్గా రాయలేం. ఆ ఒక పాయింట్ గుర్తించుకోండి. హలో. నెక్స్ట్ 8th చూద్దాం. పాత్ PARK పాత్.
P-A-R-K. Park is coded as 5394. 5394. Shirt is coded as S-H-I-R-T. Shirt is coded as 17698. 17698. Then Pandit is coded as Ishara Pandit. Pandit code is Pandit is coded as P-A-N-D-I-T. Exam లో ఒకదాని కింద ఒకటి వేసుకుని అవ్వదు. క్వశ్చన్ పేపర్ ని చూసే వెంటనే చేసేటట్టు చూసుకోవాలి. మీకు అర్థం అవడం కోసం ఒకదాని కింద ఒకటి వేసాను. ఎగ్జామ్ లో ఒకదాని కింద ఒకటి వేసుకుని చేస్తామంటే ఒక క్వశ్చన్ 2 minutes అవుతుంది. సో క్వశ్చన్ ని చూడగానే మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలి. పార్క్, షర్ట్, పండిట్, ఇందులో ఏ లెటర్స్ ఏ క్వశ్చన్ అడిగాడు అంటే దీన్ని మనం చూడగానే ఐడెంటిఫై చేసుకోవాలి. ఏ గేమ్ ఇచ్చాడు అన్నీ కూడా. అంతేగాని ఒకదాని కింద ఒకటి వేసుకొని చేస్తామంటే మనకి ఎగ్జామ్లో ఆన్సర్ వస్తుంది కానీ మీరు మిగతా వాళ్ళకనే వెనక్కి పడిపోతారు. టైం సరిపోదు. అది మేము గుర్తించుకోండి. పండిట్ 532068. 532068. Then Nishar is coded as N-I-S-H-A-R. Nishar is coded as N అంటే ఎంతమ్మా 2. I అంటే ఎంతమ్మా 6. అంటే ఇక్కడ మనం క్వశ్చన్లోనే చూసి వేసేటట్టు చూసుకోవాలి. ఇలా ఒకదాని ఒకటి వేసుకుంటామంటే టైం వేస్ట్ అక్కడ. S అంటే ఎంతమ్మా 1. H అంటే ఎంతమ్మా 7. A అంటే ఎంతమ్మా 3. R అంటే ఎంతమ్మా 9. 2 6 1 7 3 9. సో 8th one ఏ ఆప్షన్ అమ్మా B. జాగ్రత్త చూడండి. నేను ఎక్కడైనా రాంగ్ చేస్తే వాయిస్ మెయిల్ పెట్టండి. ఓకే అమ్మా. 9 క్వశ్చన్ చూడండి. Rain is coded as water. Rain అంటే ఏంటమ్మా వాటర్. వాటర్ అంటే ఏంటమ్మా రోడ్. రోడ్ అంటే ఏంటమ్మా క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటమ్మా స్కై. స్కై అంటే ఏంటమ్మా సీ. సీ అంటే ఏంటమ్మా పాప్. సో రోడ్ అంటే ఏంటి వాటర్. ఇలా వేసుకోకూడదు. మీరు వెంటనే చూసుకోవాలి. వాటర్ అంటే ఏంటి. సో రెయిన్ అంటే వాటర్. వాటర్ అంటే రోడ్. రోడ్ అంటే క్లౌడ్. క్లౌడ్ అంటే స్కై. స్కై అంటే సీ. సీ అంటే పాత్. సీ అంటే పాత్. ఇప్పుడు ఏంటి అడిగాడు మన క్వశ్చన్. క్వశ్చన్ ఏమని అడిగాడమ్మా when aeroplane flies. సో వేర్ ఏరోప్లేన్ ఫ్లై. ఇందులో ఏరోప్లేన్ ఎక్కడ ఫ్లై అవుతుంది. ఏరోప్లేన్ ఎక్కడ ఎగురుతుందమ్మా స్కైలోనే కదా. కానీ స్కైని ఏమనుకోమన్నాడమ్మా సి అనుకోమన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది సి. డే ఆప్షన్ 9th one B అనే. సో 9th one B. 10th one చూడు. Deal, D-E-A-L. Deal is coded as 4, 5, 1, 12. అంటే వాట్ లెక్కసే వాడు ఫిక్స్డ్ అయితే. అలాగే ఇంకోటి ఇచ్చాడు ఏంటిది లేడీ. అంటే దెన్ లేడీ ఈస్ కోడెడ్ యాజ్. దెన్ L-A-D-Y లేడీ ఈస్ కోడెడ్ యాజ్. సో ఇది 11th one. 10th one చెప్తాను. 11th one చూడండి. సో లేడీ D అంటే 4, E అంటే 5, A అంటే 1, L అంటే 12. సో అదే ప్యాటర్న్ మనం ఫాలో అవుతాం. L అంటే ఎంతమ్మా 12, A అంటే ఎంతమ్మా 1, D అంటే ఎంతమ్మా 4, Y అంటే ఎంతమ్మా 25. సో ఇది 11th క్వశ్చన్. దీని ఆప్షన్ ఏదో వద్దమ్మా 11th one B ఆప్షన్. సో 11th one అనేది ఏంటి B.
12th one చూద్దాం. సారీ 10th one చూద్దాం. 10th చెప్పలేదు కదా, 10th one. సేమ్ 10th one మీకు వచ్చి అనుకుంటాను. క్లాక్ అంటే ఏంటమ్మా? టెలివిజన్. టెలివిజన్ అంటే ఏంటమ్మా? రేడియో. రేడియో అంటే ఏంటమ్మా? ఓవెన్. ఓవెన్ అంటే ఏంటమ్మా? గ్రైండర్. గ్రైండర్ అంటే ఏంటమ్మా? ఐరన్. లేడీ ఎందులో? బేక్. బేక్ చేయడం ఎక్కడ? బేక్ అంటే ఏంటమ్మా? ఓవెన్ లోనే కదా మనం బేక్ చేస్తాం. ఓవెన్ లోనే బేక్ చేస్తాం, కానీ ఓవెన్ ఏమనుకోమన్నాడు? ఓవెన్ ఈస్ కాల్డ్ గ్రైండర్. కాబట్టి ఏమవుతుంది? గ్రైండర్. అంటే ఏ ఆప్షన్ అమ్మా? సి. 10th one ఏంటమ్మా? సి. 12th one చూడండి, అర్థం అవ్వకపోతే అడగండి. ట్వెల్త్ వన్ మీకు తెలిసిందే. ఈ అంటే ఎంతమ్మా? 5. ఈ అంటే 5 అంట. దీన్ని బేస్ చేసుకున్న వాటర్ అంటే ఎంతమ్మా? 12. వాటర్ అంటే ఎంతమ్మా? 12. హెచ్ ఎంతమ్మా? 8. ఓ ఎంతమ్మా? 15. టీ ఎంతమ్మా? 20. ఈ ఎంతమ్మా? 5. ఎంత? 12. మొత్తం యాడ్ చేస్తే ఎంతమ్మా? 60. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత? 12. అంటే 60 బై ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 5. 60 బై 5 అంటే ఎంతమ్మా? 12. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఏం అడిగాడు మనకి? HEAR here. So HEAR. దాని ప్రకారం ఇచ్చేంతమ్మా? 8. 5 1 18. 19 ప్లస్ 8 ఎంతమ్మా? 27. 27 ప్లస్ 5 ఎంతమ్మా? 32. 32 బై ఎంత ఇయ్యాలమ్మా? 4. 32 బై 4 అంటే ఎంతమ్మా? 8. సో ఏ ఆప్షన్ అమ్మా? డి. సో ఇదే ఆప్షన్ అమ్మా? 12th. 7 వచ్చిందా? సరే, అడిగింది ఏంటి? ల్యాంబ్ అంటే ఏమి? ల్యాంబ్ ఎంత అనేది ఇయర్ కాదు, ల్యాంబ్. దెన్ ల్యాంబ్ ఈస్ కోల్డ్ యాజ్ LAMB. L ఎంతమ్మా? 12. 1 13. 13 ప్లస్ 13 26. 26 ప్లస్ 2 28. 28 బై ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4. 28 బై 4 అంటే ఎంతమ్మా? 7. ఓకే, నెక్స్ట్ చూడండి. 12 అయిపోయింది కదా. మన 12 లో ఎంత డౌట్ ఉన్నా ఒకసారి నాకు వాయిస్పై కానీ. చూడండి, 13 మోడల్ చాలా ఎక్కువ అడుగుతాడు. 13 14 కానీ జాగ్రత్త చూడండి. 13 చూడండి. 786. 786. Give me apple. 786 ని ఎలా రాశారు? Give me apple. అంటే ఇక్కడ 7 అంటే గివ్ కాదు, 8 అంటే మీ కాదు, 6 అంటే యాపిల్ కాదు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 958. Eat green apple. Eat green apple. 645. Give green fruit. Give green fruit. Then what is the code for me? Me ante enti? So me ekkada unnadamma?
మీ ఫస్ట్ దాంట్లో ఉన్నాడు మీతో ఎవరైనా కామన్ ఉన్నారా? మీ ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా లేడు. కాబట్టి మీ 8 అని డైరెక్ట్గా చెప్పలేము. 7 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. కాబట్టి మీ ఒకటి కావాలంటే ఈ గివ్ యాపిల్ పోవాలి. ఒకవేళ గివ్ యాపిల్ కూడా ఎక్కడ కామన్ లేకపోతే మీ కాంట్ సే అని పెట్టాలి. ఎందుకంటే ఒక వర్డ్కి ఒక నెంబరే రావాలి, 2 నెంబర్స్ రావాలి. గివ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా గివ్? ఇక్కడ కూడా ఉంది. అంటే గివ్ కి ఏ విధంగా కోడ్ చేయొచ్చు? గివ్ ఇందులో ఉంది, ఇందులో ఉంది. అంటే గివ్ అంటే ఏంటమ్మా? 6. గివ్ అంటే 6. సో గివ్ అంటే ఎంతమ్మా? 6. తర్వాత యాపిల్ చూద్దాం. APPLE. సో యాపిల్ ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది. సో ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటి? 8. సో యాపిల్ పోటీ మిగిలింది ఏంటి? 7. అంతే కదా? యాపిల్ అంటే ఎంతమ్మా? 8. మీ అంటే ఇప్పుడు ఎంతమ్మా? 7. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? మీ అంటే ఎంత అవుతుంది? 7. ఓకే అమ్మా? నెక్స్ట్ చూడండి. అర్థమైంది కదా? చూడండి. Top mark is coded as Usha is playing cards. Usha is playing cards. Usha is playing cards. Koja KOP Koja Kama Asha is playing tennis. Asha is playing tennis. Ka top soap ho. Ka top soap ho. దీన్ని ఏ విధంగా కోడ్ చేశారు? They are playing football. They are playing football. Playing football. Sir Cup is coded as cards or tennis. Cards or tennis. ఇప్పుడు మనకి ఏం తెలియదు కోడ్. What is the code for Usha? What is the code for Asha? Sir. What is the code for Asha? Asha code ఏంటి అనండి. ఆశా కోడ్ కావాలంటే ఆశ ఎక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్నారు. ఆశ ఒక్కలే ఉన్నారా? ఆశ ఇంకెక్కడైనా ఉన్నారా? ఆశ అక్కడే ఉన్నారు కదా. ఆశ ఇక్కడ ఒక్కలే ఉన్నారు. ఇక్కడ లేరు, ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. అంటే మనకి ఏం పోవాలి? ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్ పోవాలి. అప్పుడు మనకి ఏమవుతారు? ఎవరు వస్తారు? ఆశ వస్తారు. ఈజ్ ఎక్కడైనా ఉందా? ఈజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంతేనా? ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏదమ్మా? మా ఒకటే ఉంది, ఇంకేంటి లేదు కదా. కా కూడా ఉందమ్మా. కాబట్టి అప్పుడే మనం చెప్పలేము. ప్లేయింగ్ చూడండి. ప్లేయింగ్ ఎక్కడెక్కడ ఉంది? ప్లేయింగ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ప్లేయింగ్ రెండో నెంబర్ ఇచ్చాను. ప్లేయింగ్. ఇప్పుడు ఈ మూడింటిలో కామన్ ఉన్నది ఏదో చూడండి అమ్మా. కా కామన్ ఉంది,
అంటే కా అంటే ఏంటమ్మా ప్లేయింగ్. ఇప్పుడు కా పోయింది కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటమ్మా మా. ఈ రెండింటిలో కామన్ ఉన్నది ఏంటమ్మా మా. అంటే ఈజ్ అంటే ఏంటి అవుతుంది ఫస్ట్ వన్ ఇది మా. ఈజ్ అంటే ఏంటమ్మా మా. ఈజ్ అంటే ఏంటమ్మా మా. కా పోయింది ఈజ్ పోయింది. ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి కార్డ్స్ ఉంది కాదు టెన్నిస్ ఉంది. టెన్నిస్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది టెన్నిస్. థర్డ్ వన్ చూద్దాం బాక్స్ ఇద్దాం. థర్డ్ వన్ టెన్నిస్. ఈ రెండింటిలో కామన్ ఉంది లేదమ్మా కాక్. సో కాక్ పోయిందా లేదా థర్డ్ వన్ కాక్ పోయింది. అంటే టెన్నిస్ అంటే ఏంటమ్మా కాక్. ఇప్పుడు మనకి అడిగింది మిగిలింది ఏంటి ఆశ ఒక్కలే మిగిలేదు. ఎవరు మిగిలేరు ఆశ ఒక్కలే మిగిలేదు. ఇక్కడ ఏంటి మిగిలింది జే మిగిలింది. అంటే ఆశ ఏం కోడ్ ఇవ్వచ్చు జా. ఆశ ఏంటవుద్ది జా. అర్థమైందమ్మా. ఆశ ఒక్కరే కాబట్టి ఈజ్ ప్లేయింగ్ టెన్నిస్. పోవాలి ఈజ్ ఇందులో కామన్ ఉంది. ఈజ్ అంటే ఏంటి మా. ప్లేయింగ్ అంటే ఏంటి కా ఎందుకంటే మూడింట్లో ఉంది. నెక్స్ట్ టెన్నిస్ అంటే ఏంటి కా. మిగిలింది ఏంటి ఆశ. ఓకే అమ్మా. నెక్స్ట్ చూడు 14 అయిపోయింది కదా. 14 ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు అన్న. ఫిఫ్టీన్ క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. అందరూ తప్పు చేసి ఉంటారు 15. several S E V E R A L. Several is coded as R C S A M U E. R C S A M U E. ముందు ఇది ఎలా వచ్చిందో చూద్దామా. సో S ముందు లెటరే కదమ్మా. ఇది 5 కదా ఇది 3 కదా అంటే 2 లెటర్స్. ఇదెంతమ్మా 22. ఇదెంతమ్మా 19 3 లెటర్స్. ఇదెంతమ్మా 4 లెటర్స్. ఇదెంతమ్మా 5 లెటర్స్. ఎందుకంటే 18 13. ఇదెంతమ్మా 6 లెటర్స్. అంతే కదా. ఏ 1 యు అంటే 21 అంటే 6 లెటర్స్ కదా. 21 + 5 ఎంత 26 ప్లస్ ఏ కదా. అందుకే మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఎంతమ్మా 12. 12 - 7 ఎంతమ్మా 5. అంటే -1 -2 -3 -4 -5 -6 -7 ఎన్ని లెటర్స్ ఉన్నాయి 7 లెటర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ క్వశ్చన్ ని జాగ్రత్తగా చూడండి. సో then find code for the word. Code for the word and what is the code for unless? Code for the word triple R double Z ZZ MM. Okay, HM sir. HM MM. HM. Okay. HM కదా. Okay. What is the code for 7 is coded as. Then RR is coded as అంటే మనం ఏం చేయాలి -1 sorry -1 -2 -3 -4 -5 -6 -7 అయ్యాయి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ అని అడిగింది. కానీ ఇది దేనికి కోడ్ చేయబడింది అని అంటే సో ఆల్రెడీ ఇది మనకి ఇచ్చాడు. RCSAMUE is coded for which word అంటే coded for అంటే ఏంటి బ్యాక్ సైడ్ వెళ్ళాలా లేదా. is coded as అంటే ఏంటి -1 -2 అదే. is code for అంటే ఏంటి సో R కి S వచ్చిందంటే R అనేది దేనికి రాయబడింది S కి. అంటే ఏం చేయాలి బ్యాక్ వెళ్ళాలా లేదా అంటే +1 అంటే coded for అంటే ఏం చేయాలి మనం బ్యాక్ సైడ్ వెళ్ళాలి. అంటే
అంటే -1 చేయకూడదు, ఏం చేయాలి, +1 చేయాలి s. దెన్ అంటే s కి r, తర్వాత దీనికి ఏం చేయాలి, +2 t, దీనికి ఏంటి +3 u, దీనికి ఏంటి +4 d, దీనికి ఏంటి +5 e, దీనికి ఏంటి +6 n, దెన్ దీనికి ఏంటి +7 t. అంటే స్టూడెంట్ని ఏ విధంగా కోడ్ చేస్తాం, HM అది ఏమడగాలి, ఇక్కడ స్టూడెంట్ ఈస్ కోడెడ్ యాజ్ అంటే ఏం చేయాలి, దీనికి -1 చేయాలి. కానీ HM ఈస్ కోడెడ్ యాజ్ అన్న ఇది దేనికి కోడ్ చేయబడింది అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి, గుర్తించుకోండి. ఈస్ కోడెడ్ యాజ్ అంటే ఏం చేయాలి, కోడెడ్ యాజ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మనకి ఇచ్చిన దానికి -1 అంటే దానికి ఏం చేయాలి, +1 అంటే స్టూడెంట్ నేరుగా కోడ్ చేశారు HM, ఆ ఒక పాయింట్ గుర్తించుకోండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చూడండి. కోడెడ్ యాజ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి, ఒక పాయింట్ గుర్తించుకోండి. BET is coded as ROD. BET is coded as ROD. ROD is coded for అంటే ఏం చేయాలి, BET. BET కోడ్ ఏంటి, ROD దేనికి కోడ్ చేయబడింది, BET. ఓకే, కోడెడ్ యాజ్ అంటే బ్యాక్ సైడ్ వెళ్ళాలి. CAM SIM MUG LAN, then MEN ఇందులో ఉన్న లెటర్సే కదమ్మా. M అంటే ఏంటమ్మా, L, E అంటే ఏంటమ్మా, O, E అంటే ఏంటమ్మా, O, M కోడ్ L, N కోడ్ ఏంటమ్మా, M. అంటే దీని కోడ్ ఏంటి, MEN అంటే ఏంటి కోడ్, LOM. MEN అంటే ఏంటి కోడ్, LOM. 17 చూడండి. D is coded as 4. D ని ఏ విధంగా కోడ్ చేశారు, 4. Read, READ, read is coded as 7. Read is coded as 7. Then here, ఇందాక ఇక్కడ వేసాను HEAR, ఇక్కడ వేయాల్సింది ఇందాక వేసాను ల్యాండ్ బదులు హియర్ వేసాను. సో ఇందులో ఏం లేదు, D అంటే 4 కదమ్మా, R అంటే ఎంతమ్మా, 18 + 5 23 24 24 + 4 28 28 బై ఎంత అర్థం, 4 అంటే ఎంతమ్మా, 7. దెన్ H ఎంతమ్మా, 8, E ఎంతమ్మా, 5, A ఎంతమ్మా, 1, R ఎంతమ్మా, 18 + 1 19 19 + 5 అంటే 24 + 8 ఎంత, 32/4 అంటే ఎంతమ్మా, 8. ఓకే అమ్మా. సో అందులో ఉన్న ప్రతిదీ చెప్పాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు వాయిస్ మెయిల్ పెట్టండి. రేపు మీకు గుర్తుంది కదమ్మా, రేపు 4 to 5 8 వాళ్ళకి పర్సంటేజ్ నెంబర్స్ పర్సంటేజ్ ఉంటుంది, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ ఉంటుంది, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది. 6th వాళ్ళకి ఏముంటుంది, పర్సంటేజ్ తప్ప నెంబర్ థియరీ ఉంటుంది, నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ ఉంటుంది, అండ్ స్క్వేర్ అండ్ స్క్వేర్. ఓకే అమ్మా, మన 4th బ్యాచ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు తెలిసిన వాళ్ళకి మెసేజ్ పెట్టండి అమ్మా. థ్యాంక్ యూ, బాయ్.